యేసుక్రీస్తు నామమున మీకు శుభములు మరియు వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశంలోనికి వెళ్ళినట్లయితే, ఈరోజు దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటల్ని నేను మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము మూడవ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. 6-7 వచనములు చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 6-7 వచనములు చదువుకుందాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిది. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనములు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను మానవుడు పొందలేకపోతా ఉన్నాడు. కారణం ఏంటంటే పాపము. దేవుని యొక్క మహిమను మానవుడు ఎందుకని పొందలేకపోతున్నాడంటే దానికి గల కారణం ఏంటంటే పాపము. అసలు ఈ పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే ఒకసారి మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. మొదటి యోహాను రాసిన పత్రిక, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించటం. ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని చెప్పేటటువంటి ఆ మాట ఉంటుంది చూసారా, దానిని ఆజ్ఞ అంటారు. ఆ ఆజ్ఞను అతిక్రమించటం అంటే ఆ ఆజ్ఞను వినకుండా మనకు నచ్చింది చేసే దానిని ఏమంటారో తెలుసా? పాపము అంటారు. అదే జరిగింది ఈ ఆదికాండములో. ఈ ఆదికాండములో ఏం జరిగిందో తెలుసా? మొదటి వచనం నుండి చూద్దాం. 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. సర్పము యుక్తి గలదయ్యుండెను అంటే పాము చాలా తెలివైనదంట. దేవుడు సృష్టించిన సమస్త సృష్టిలో భూజంతువులన్నింటిలో పాము చాలా తెలివైనది, యుక్తి కలిగినది పాము. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? ఈ పాము వచ్చి హవ్వతో మాట్లాడుతూ ఉంది. హవ్వతో ఏమని మాట్లాడుతూ ఉందో తెలుసా? ఇది నిజమా అంటా ఉంది. అంటే ఆ హవ్వకు పాము ఏం చేస్తా ఉందంటే ఒక డౌట్ను క్రియేట్ చేస్తూ ఉంది. ఏమనేనంటే దేవుడు ఏం చెప్పాడంటే ఆ ఏదెను తోటనంతటిని దేవుడు సృష్టించి
ఈ తోటలో ఉన్న పళ్ళన్నిటినీ, ఈ తోటలో ఉన్నది సమస్తమును మీరు తినండి, మీకు అధికారం ఇస్తున్నా నేను. కానీ ఆ యొక్క చెట్టు ఫలమును మాత్రం తినకండి. అది మంచి చెడులను ఇచ్చేటటువంటి చెట్టు అది. ఆ చెట్టు ఫలములను మాత్రం తినొద్దండి, మిగిలినవన్నీ మీ ఇష్టం అని అన్నాడు. దేవుడు ఆదాముకు అవ్వకు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క సృష్టి పైన అధికారము, ఆధిపత్యము ఇచ్చాడు దేవుడు. వాళ్ళ ఇష్టం వచ్చింది తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కానీ వారు చెయ్యకూడనిది ఏంటో తెలుసా? ఆ చెట్టు యొక్క ఫలమును మాత్రమే తినకూడదు. దేవుడు నువ్వు ఏమైనా తిను అన్నాడు. చేపలు తిను, మేకలు తిను, మటన్ తిను, ఏమైనా చేయి, నువ్వు నీకు నచ్చినట్లుగా ఈ ఏదోను తోటలో ఉండు, నీకు కావలసింది చేయి ఏదోను తోటలో. కానీ ఆ చెట్టు ఫలమును మాత్రమును తినటానికి వీలు లేదు అని అన్నాడు. ఆ మాట దేవుడు ఆదాముతో చెప్పాడు. అందుకనే సాతానుడు ఆదాము దగ్గరికి రాకుండా హవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆదాము దేవుని యొక్క స్వరూపములో, దేవుని యొక్క పోలికలో సృష్టింపబడ్డాడు. ఆదాములో నుండి హవ్వ బయటికి తీయబడింది. హల్లెలూయా! మీకు అర్థమవుతా ఉందా? సో సాతానుడు ఆదామును శోధించలేడు, సాతానుడు ఆదామును పడగొట్టలేడు. మరి సాతానుడు దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏంటో తెలుసా? హవ్వ. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తా ఉందంటే, స్త్రీ బలహీన ఘటము అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? స్త్రీ బలహీనమైనది. ఒక కుటుంబమును పాడు చేయాలన్నా, ఒక కుటుంబంలో నెమ్మది, సమాధానము, సంతోషము కలిగినటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబమును పాడు చేయాలి అని అంటే సాతానుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా? ఆడవాళ్ళను వాడుకుంటాడు. ఆడవారి వలన కుటుంబంలోనికి నెమ్మది లేకుండా సమస్యలు వస్తాయి. ఎందుకంటే వారు బలహీనమైన వాళ్ళు. అందుకనే వాళ్ళు ఏం చేయాలో తెలుసా? వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేయాలా, వాళ్ళు ఎక్కువ దేవుని సన్నిధిలో గడపాలా, వాళ్ళు ఎక్కువగా దేవుని వాక్యమును చదవాలా. పురుషుడి కంటే ఎక్కువగా వాళ్ళు దేవునిలో బలపడాలా. అవ్వ ఆ విధముగా చేయలేదు. అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే అవ్వ దగ్గరకు వచ్చి డైరెక్ట్గా అటాక్ చేస్తూ ఏమంటున్నాడంటే, ఇది నిజమా? దేవుడు నిజంగా తినొద్దని అన్నాడా? అంటే తినొద్దని అన్నాడు. అప్పుడు ఈ తోట చెట్టులో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని ఒక క్వశ్చన్ మార్క్ని రైస్ చేస్తా ఉన్నాడు సాతానుడు. అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు, అవి తింటే మీరు చచ్చిపోతారు, అందుకని ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినండి, కానీ ఆ పండు మాత్రం తినొద్దని దేవుడు చెప్పాడని తనకు తెలుసు. దేవుడు అన్నీ చేయమన్నాడు, దేవుడు అన్నీ తినమన్నాడు, ఆ చెట్టు పండ్లు తప్ప. ఆ తోటలో ఎన్ని పండ్లు లేవు, తినొచ్చు కదా. కానీ దేవుడు ఏదైతే వద్దంటాడో మనం అదే చేస్తాం. ఇంట్లో కూడా అది తప్పు, అది వద్దు అంటే అదే చేస్తాము మనము. దాని ద్వారా ఏమవుతుందో తెలుసా? అది ఆ మాటను, అంటే మనము చెప్పిన మాటను మనము అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వీళ్ళకి ఏం జరిగిందో తెలుసా? ఆ పండును తిన్న తర్వాత వీళ్ళు ఏమైపోయారో తెలుసా? వీళ్ళు దిగంబరులైపోయారంట. అంటే వీళ్ళు బట్టలు లేకుండా కనపడ్డారు వాళ్ళు. అంటే అర్థం ఏంటో తెలుసా? సిగ్గు మానం పోయింది, పరువు పోయింది. అంతేనా? ఎవరైనా ఒక వ్యక్తి బట్టలు తీసేసి రోడ్డు పైనకి వెళ్తే ఎలా ఉంటుంది? వాడి సిగ్గుపోదా? వాడి పరువు పోదా? వాడికి మళ్ళీ ఆ మర్యాదను ఇస్తారా బట్టలు లేకుండా పోయి తిరిగినోడికి? అంటే దేవుని మాటను కాదని నువ్వు ఏమి చేసినా సరే నీ దగ్గరికి ఏమొస్తుందో తెలుసా?
అవమానం వస్తుంది. అందరూ అప్పటి వరకు నీకు గౌరవం ఇచ్చిన వాళ్ళు ఒక్కసారిగా నిన్ను అవమానముతో చూస్తారు. నిన్ను ఎట్లా చూస్తారో తెలుసా? ఒక నీచంగా చూస్తారు, ఒక హీనంగా చూస్తారు నిన్ను. రేపొద్దున నీకు ఎవరు గౌరవం ఇవ్వరు నీకు. అంటే పాపము ఏం చేస్తుందో తెలుసా? పాపము మానవుణ్ణి అవమాన పాలు చేస్తుంది. పాపము మానవుణ్ణి ఏం చేస్తుందో తెలుసా? నాశనము చేస్తుంది. వాడి బ్రతుకును నాశనం చేస్తుంది. వాడు బ్రతికుండడం కంటే చచ్చిపోవడం మేలురా అనే స్థాయికి ఏం తీసుకొని వస్తుందో తెలుసా? పాపము తీసుకొని వస్తుంది. మానవుని అదే చేసింది. మానవుని అదే పాపము మానవుని దేవుని నుండి దూరం చేసింది. ఆ తోటలో వేరే పండ్లే లేవా తినటానికి? ఆ పండే తినాలా? కానీ తినింది హవ్వ. తింటమే కాదు, తీసుకుని వచ్చి ఆదాముకు కూడా ఇచ్చింది. ఎందుకనో తెలుసా? నేను అనుకుంటాను, కేవలము ఆ సర్పము చెప్పిందని మాత్రమే కాదు తినింది అవ్వ. ఆ సర్పం చెప్పింది కదా, ఆ సర్పం తిను నువ్వు చావవు అని చెప్పిందని మాత్రమే కాదు అవ్వ అది తినింది. ఎందుకో చెప్పమంటారా? చూడు 6వ వచనము. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని మీకు అర్థమవుతుందా? కేవలం పాము చెప్పిందని మాత్రమే తినలేదు. సాతానుడు నిన్ను ప్రభావితం చేస్తాడు. సాతానుడు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అట్లేం అవ్వదు, అట్లేం జరగదు, పర్లేదు అని చెప్తాడు. కానీ అది తినటానికి ప్రేరేపితం చేసింది ఏంటో తెలుసా? అది చూడటానికి ఎట్లా ఉందంట? ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచి. అది ఎట్లా కనపడిందంట తెలుసా? ఆ పండు చాలా అందంగా కనిపించిందంట, చాలా మంచిగా కనిపించిందంట. అంతేకాదు, అది తింటే నాకు జ్ఞానం వచ్చేస్తుందని అనుకునింది అవ్వ. ఈ లోకంలో చాలా ఉన్నాయి మనల్ని అట్రాక్ట్ చేసేవి. చూసినప్పుడు అనిపిస్తుంది, ఇది నాకుంటే బాగుంటుంది, ఇది నాకు కావాలి. అంటే నీ కంటికి ఏదైతే అందంగా, నైస్గా, రంగురంగులుగా కనిపిస్తుందో అది నీకు మంచిది కాదు. అవ్వకి ఏమని కనిపించిందంటది? కన్నులకు అందమైనదిగా కనిపించిందంట ఆ పండు. ఈ రోజున నీ కంటికి ఏదైనా అందంగా కనిపిస్తుందనుకో, గుర్తుపెట్టుకో, అది దేవుని చిత్తమై ఉండదు. దేవుడు దానిని తినొద్దని నింటాడు, దేవుడు దానిని చెయ్యొద్దని నింటాడు. దారిలో మనం వెళ్తా ఉంటే చాలా అందమైనవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఆహారమునకు మంచిది. మనకేమనిపిస్తుంది తెలుసా? ఇది చూడటం వల్ల మనకు మంచి జరుగుతుంది. లేకుంటే ఈ యూట్యూబ్లో నేను ఇవి చూస్తే నాకు మంచిదేమో, ఈ రీల్స్ చూడటం ద్వారా నాకు కొంచెం టైం కాలక్షేపం గడిసిద్ది, నాకు కొంచెం మంచి జరిగిద్ది అని అనిపిస్తుంది మనకు. అవి ఎట్లాగా ఉంటాయి తెలుసా? మంచిగా కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని లోకంలో ఉన్నవి అవి మనకు అందంగా కనిపిస్తూ ఉంటాయి, మంచిగా కనిపిస్తాయి. అవి వాటి వలన మనకు మేలు జరుగుతుందని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాటి వలన మనకు మంచి జరగదు. ఎందుకో తెలుసా? ఒకసారి 1 యోహాను పత్రికలోనికి మళ్ళీ ఒకసారి వద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనములను చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన